మాకు తెలుసు అవన్నీ కథలు కూర్చొని వంటారు. అట్లాంటి మాట అనిపించుకోకుండా ఉండాలంటే జనంలో నుంచి రావాలనేటువంటిది ఇలా తపన. అదే ఇక్కడ సమస్య. చంద్రబాబు నాయుడు గారికి ఒక పరీక్ష అవుతుందా ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల? ఇప్పుడు బుద్ధా వెంకన్న అవ్వచ్చు, లేదంటే బుచ్చ చౌదరి గారు రేపొద్దున ఈ పెరిగిపోతాయేమో. ఒక నిజంగా ఒక 30 స్థానాలు 35 ఇచ్చినా వీళ్ళిద్దరికి పొత్తులో భాగంగా ఆ 30-35 చోట్ల కూడా ఇటువంటి వివాదాలు రావని గ్యారంటీ లేదు. చాలా పెద్ద సంఘర్షణ వాతావరణం. ఇప్పుడు నెల్లూరు అతని పేరేంటి పెనమలూరు పార్థసారథి తీసుకొచ్చినప్పుడు అక్కడ అతను రచ్చ చేశాడు బోడి ప్రసాద్. అప్పుడు ఈయన తీసుకెళ్లి నూజివీడు అంటే ఇప్పుడు ముద్రపోయిన కంటతడి పెట్టుకున్నాడు, ఆయన రెచ్చిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకా రేపు రాబోయే ఇప్పుడు ఏంటి అసలు ఎందుకని జగన్ అయితే జగన్ ఇప్పటిదాకా వీళ్ళు రాశారు కదా, వాళ్ళు ఎదురు తిరిగారు వీళ్ళు ఎదురు తిరిగారు, అటు వచ్చేస్తున్నారు ఇటు వచ్చేస్తున్నారని. రేపు పొద్దున ఇప్పుడు 10 పార్లమెంట్ స్థానాలు ఇస్తారట, 30 దాకా అసెంబ్లీ స్థానాలు ఇస్తారంట. అంటే ఈ 30-40 కోల్పోవడమే కదా, 40లో 44 వేసుకోవాలి. 160 మంది తెలుగుదేశం వాళ్ళు నష్టపోతారు. మరి అక్కడ సహజంగా రెవల్యూషన్ వస్తుంది కదా, తీవ్ర ఆవేశాలు వస్తాయి. కాకపోతే చంద్రబాబు గారు పాత నాటకం ఆడతారా లేకపోతే బాధ్యతగా ఉంటారనేదే తేలాలి. చంద్రబాబు గారు ఏం చేస్తారంటే వీళ్ళు ఒత్తిడి ఎక్కువ చేశారు అనుకోండి, వీళ్ళకి బీఫామ్ ఇచ్చేస్తారు. ఇచ్చేసేసి ఆ తర్వాత ఏమంటారు, నేను విత్డ్రా చేపిస్తాలే అంటారు. అంటే ఒకే చోట జనసేన పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, తెలుగుదేశం పోటీ చేస్తుంది. అప్పుడు ఇంక పొత్తు ఎలా అవుతుంది మరి? అదే అప్పుడు తర్వాత ఏమంటారు, అయిపోయాక మనం మారుద్దాంలే అంటారు. ఫ్రెండ్లీ పోటీ చివరిలో ఫ్రెండ్